EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ. మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 10 నెలల్లో కేవలం 30 మంత్స్ మాత్రమే సెలెక్టివ్గా ఓపెన్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఏపీలో భారీ వర్షాలు, ప్రభుత్వం అప్రమత్తం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత్ ఏ క్షణమైనా తమ దేశంపై దాడికి దిగబోతుందంటూ పాకిస్తాన్లో ఓ విధమైన ఆందోళన వ్యక్తమవుతుంది. అలాంటి వేళ త్రివిధ దళాల్లోని 2 అధిపతులతో ప్రధాని మోదీ వరుసగా సమావేశమయ్యారు. ఆదివారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్తో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో కీలక సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ ఆదివారం ఉదయం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈదురుగాలుల దాటికి చెట్ల నుండి మామిడికాయలు రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు లబ్బోదిబ్బమంటున్నారు. పలు చోట్ల రహదారుల వెంట వృక్షాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీలో 150 నుంచి 200 మైన్స్ ఉంటే యాక్టివ్ మైన్స్ 100 వరకు ఉంటాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఇక 10 నెలల్లో కేవలం 30 మైన్స్ను మాత్రమే సెలెక్టివ్గా ఓపెన్ చేశారు. రాష్ట్రం నుంచి ఒకటైన మైన్స్ బయటికి వెళ్ళినా ప్రభుత్వం తరఫున ఎక్కడో ఒక చోట పర్మిట్ కొట్టి తీరాల్సిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మైన్స్ ద్వారా 150 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. కానీ ఇప్పుడు 30 నుంచి 40 కోట్లు కూడా రావడం లేదని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. మా నాయకుడికి తెలుసు, మాకు తెలుసు, దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ క్రమంలో ఈరోజు రావటం కారణం, ముఖ్య ఉద్దేశం, ఎన్నికలు అయిపోయిన ఒక 3 నెలలు 4 నెలల పాటు నా మీద అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్ల రూపాయలు క్వాడ్స్ మొత్తం నడిపాడు, మైనింగ్ దందా నడిపాడు, రకరకాలు వేశారు. సరే, ఎక్కడా కూడా నేను స్పందించలేదు. నా మౌనమే దానికి కామ్గా ఉండటం కూడా జరిగింది. ఇంత పోయింది, అంత పోయింది, ఇంత పోయింది, ఏదేదో రాశారు, చాలా మంది మాట్లాడారు, చాలా మంది ఇది చేశారు. సరే, రైట్, ఎవరికి ఏ మీడియాకు సంబంధించిన వాళ్ళు 100 కూడా వార్తలు రాశారు, అన్నీ కూడా రాశారు. సరే, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేనికైనా సరే రైట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ చేసేదానికి కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. కానీ ఈరోజు ముఖ్య కారణం, నేను రావడానికి కారణం 2. ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్గా జరుగుతున్నట్టు ఒక కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగటం జరిగింది. దానికి సంబంధించి వడ్ర కులస్తులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. వడ్ర కులస్తులకు తమ ప్రభుత్వంలో పెద్దపీట వేయబోతున్నామని అన్నారు. ఇవాళ ఆదివారం కోదాడ పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిగా బీసీ కులగణన తెలంగాణ పూర్తి చేసిందన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సుమారు 40-50 ఏళ్ల నుంచి ఇక్కడ 70, 80, 90% ఎన్ఎస్పీ ఆయకట్టు కింద ఉంది. కృష్ణా నదీ జలాలపై కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి ప్రజాపతిలోకి, అదేవిధంగా అధికారులకి. బచావ్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలు కేటాయిస్తే గతంలో ఉన్న పాలకులు 10 ఏళ్ల పాటు 2014 నుంచి 2023 వరకు 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు అందులో 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు తెలంగాణకి ఒప్పుకుంటూ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే లేదు, ఇది మేము ఒప్పుకోము, మన క్యాచ్మెంట్ ఏరియా, మన జనాభా, ఇతర విషయాలు అన్ని పరిగణలోకి తీసుకొని
రాష్ట్రంలో కూటమి నేతలు వ్యవస్థను తమ చేతిలో పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష గొంతులను అనగదొక్కుతున్నారంటూ ధ్వజమెత్తారు. Z+ సెక్యూరిటీ ఉంటే వైఎస్ జగన్కు భద్రతా సిబ్బంది తగ్గించారు. 15 ఏళ్ల క్రితం మూలాన పడ్డ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించారు. జగన్ సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఆయన నిలదీశారు. ఆ హెలికాప్టర్ కూడా ఎన్నికపోతే రోడ్డు మార్గాలను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఘటనలు మనం చూసాం. ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ఇటువంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి పర్సన్ కి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా, పోలీసులు కనీసం కూడా ఏర్పాటు చేయకుండా హెలికాప్టర్ మీదకి వెళ్ళడాన్ని, ఆ యొక్క సంఘటనను చూసేసి ప్రజాస్వామ్యవాదులు అంతా కూడాను కూటమి యొక్క నాయకుల్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ చాలా విమర్శించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ రోజు ప్రభుత్వం నుంచి నెక్స్ట్ డే ఇంత జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే 1100 మంది భద్రత పెట్టాము అనేటువంటిది హోమ్ మినిస్టర్ గారు మిగతా వాళ్ళు అంటారు. అయ్యా 1100 మంది భద్రత ఉంటే హెలికాప్టర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంతమంది జనాలు ఎలా వెళ్లారు అంటే 1100 మంది ఆ జనాల్ని కంట్రోల్ చేయలేక పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందని పోలీసుల మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. సదాశివపేట మండలం పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తా పడడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అక్కడున్న పరిసరాలు భయంకరంగా మారాయి. ప్రమాదం జరగడంతో క్షతగాత్రుల అర్ధనాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రాణాలతో ఉన్నారు. బ్రెయిన్ బట్టి లేపితే కట్టెల లారీ పిల్లలు పట్టరు. 108 చేసినా వస్తుంది. మీరే వచ్చి బ్రెయిన్ పెట్టి లేపియాలి. 5 కిలోమీటర్ హైవే మీద సంగారెడ్డి ట్రైన్ అయితే ఆ బండి లేదు. పాలకుర్తికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు నుండి హైదరాబాద్ సుఖమైన ప్రయాణం కోసం రాజధాని ఏసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి హైదరాబాద్కు రాజధాని ఏసీ బస్సులను ప్రారంభించారు పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మరి ఇంత నాసిరకమా? నిన్న కురిసిన వర్షం ఈదురుగాలులకు కొట్టుకుపోయిన చెర్లపల్లి రైల్వే స్టేషన్. మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైపోయినవి. 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో రైతుల బాధలు వర్ణనాతీరం. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా అకాల వర్షాలు. కృష్ణా గోదావరి జిల్లాలో గాలివాన బీభత్సం. ఖమ్మం, ములుగు, మహబూబాబాద్లోనూ వర్షాలు. గాలివానతో పలు జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు. తిరుమలలో విశ్రాంతి భవనాల పేర్లు మార్పులు ప్రారంభం. తిరుమలలో వసతి గృహాల దాతలు తమ సొంత పేర్లను పెట్టుకోరాదంటూ టీటీ పాలక మండలి తీర్మానం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో కఠినంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా వసతి గృహాల పేర్ల మార్పు. ఎన్టీఏ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా నీట్ పరీక్షలకు సర్వం సిద్ధం. పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రతతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎన్టీఏ ఏపీలో ఈ ఏడాది నీట్ రాయనున్న 65,000కు పైగా విద్యార్థులు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష, కఠిన ఆంక్షల నడుమ నీట్ నిర్వహణ, విద్యార్థులు ధరించే దుస్తుల నుంచి గోల్డ్ పాదరక్షల వరకు తనిఖీ చేస్తున్న సిబ్బంది. కర్నూలు, తిరుపతి, విశాఖ, అనంతపురం, గుంటూరులో నీట్ కేంద్రాలు. విజయవాడ 1 టౌన్ కేబీఎన్ కాలేజ్ నందు నీట్ పరీక్ష జరుగుతుంది. ఉదయం 6 గంటల పరీక్షా కేంద్రం నుంచి వివిధ పట్టణాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు.
పరీక్ష టైమింగ్స్ ఉదయం 11:30 లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రం నందు చాలా కట్టుదిట్టమైన కాలేజీ యాజమాన్యం తీసుకుంటున్నారు. ఒంటి మీద బంగారపు గాజులు, ముక్కు పుడకలు, ఇయర్ రింగ్స్, వాచెస్, వ్యాలెట్స్, పెన్స్ అనుమతించట్లేదు. ప్రతి విద్యార్థి టీషర్ట్ ధరించాలని కండిషన్ పెట్టారు. పరీక్షా కేంద్రానికి కాలేజీ యాజమాన్యం వాటర్ బాటిల్, పెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సరే మేము ఉంచండి, కొంచెం పక్కకు వచ్చి చేస్తా ఉన్నా కానీ బంద్ చేయదు. సార్ మీరు వేవ్ ఉంచండి సార్. వాళ్ళు ఈ లైన్లో వెళ్ళండి, అందరూ ఇటే వెళ్ళండి అమ్మా, ఇటే లోపలికి వెళ్ళండి, చెక్ చేస్తారు. అమ్మ లోపలికి వెళ్ళిపోండి, అంటే దారి ఉంటుంది చూడండి, కుడి చేతి పక్క లోపల ఉంటుంది. టెంట్లోకి రండి బాబు, అందరు టెంట్లోకి ఉండండి, టెంట్లోకి ఉండండి. సెకండ్ కలుస్తారని పంపించాక మీడియాకి అలో లేదు కదా, మీడియాకి అలో లేదు సెంటర్లో. పేరెంట్స్ వెనక్కి వెళ్ళిపోండి, పేరెంట్స్ వెనక్కి వెళ్ళండి. మాది పట్లపరమరి గ్రామం, భూమండలం. కామినేని ఈశ్వరరావు గారని వెయిట్ లిఫ్టింగ్లో వారు 2 సార్లు ఒలింపిక్ వెళ్ళారు ఆ ఊరి నుంచి. వారిని చూసి నేను కూడా క్రీడారంగంలో ఒలింపిక్ వెళ్ళాలనే ధ్యేయంతో నా హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఫెసిలిటీస్ ఎక్కువ అవకాశం ఉంటాయని తెలుసుకుని ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాను. ఎయిర్ ఫోర్స్లో 9 సంవత్సరాలు పనిచేశాను. ఈ 9 సంవత్సరాల్లో ఒలింపిక్ వెళ్ళగలిగే స్థాయికి చేరుకున్నాం. అలాంటి టైంలో రైల్వే వాళ్ళు ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇస్తాం, బయటికి రమ్మంటే బయటకు వచ్చాను. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నాకు కుదరలేదు. ఇక బతుకు తెరువు కోసం చిన్న కోళ్ళ ఫారం పెట్టుకుని జాతీయ స్థాయికి, అంటే ఇండియాలోని నెంబర్ 1 పౌల్ట్రీ స్థాయికి వెళ్ళింది. అట్లాంటి టైంలో నాకు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఉన్నప్పుడు జీడి నాయుడు గారనే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు ఆయన చెప్పిన విషయం, కుటుంబ బాధ్యతలు అయిన తర్వాత తను సంపాదించినంత, వానప్రస్థంలో తను సంపాదించినంత సమాజాన్ని ఖర్చు పెడుతూ పిల్లలకి మినిమం గ్యారంటీ ఇచ్చి తదుపరి సమాజానికి ఖర్చు పెట్టారు. ఆ రకంగా భారతదేశం నెంబర్ 1 ఉండేదే ప్రపంచంలో అని చెప్పడం నాకు గుర్తొచ్చింది. సో అట్లా నేను కూడా బాధ్యతలు అయిన తర్వాత ఏదైనా సామాజిక కార్యక్రమం చేయాలని ఆ వయసులోనే అనుకున్నాను, నాకు 20 ఏళ్ళ వయసులో. సో అదే టైంలో నా కుటుంబ బాధ్యతలు పూర్తి అవ్వటం, ఆర్ఎస్ఎస్తో పరిచయం అవ్వటం, సో అట్లా నేను సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. దానికి తగ్గట్టుగా నేను ఏదైతే ఆ ఒలింపిక్ మెడల్ సాధించలేకపోయానో అది ఎట్లయినా సాధించాలనే ఉద్దేశంతో విజయవాడలో కేతనకొండలో స్పోర్ట్స్ స్కూల్ పెట్టి సుమారుగా 15 సంవత్సరాలు నడిపాను. పిల్లలకి అందరూ కూడా వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ ఇచ్చి 15 సంవత్సరాల పాటు నడిపాం. చాలామంది 100 మంది జాతీయ స్థాయికి వెళ్ళారు. దాదాపు 34 ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా సాధించాం. అలాంటి టైంలో నాకు కూడా వయసు పెద్ద అవుతుంది, చాలా సంవత్సరాలు ఇంకా చేయలేను అనే దృష్టితో
ఇంకేదైనా మంచి కార్యక్రమానికి ఉపయోగిద్దాం అనే ఉద్దేశంతో అనుకుంటా ఉన్నప్పుడు విద్యాభారతితో పరిచయం అయింది. ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ. మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 10 నెలల్లో కేవలం 30 మనసును మాత్రమే సెలెక్టివ్గా ఓపెన్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఏపీలో భారీ వర్షాలు, ప్రభుత్వం అప్రమత్తం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.